తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు మంగళవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడి అలంకారంలో భక్తుల కటాక్షానికి ప్రత్యక్షమయ్యారు. చంద్రప్రభ వాహనం సకలతాపహరమని పురాణాలు చెబుతున్నాయి. చంద్రప్రభ వాహనం సకలతాపహరం. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్ళు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి ఆనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే 3 తాపాలను ఇది నివారిస్తుంది. వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్జియర్ స్వామి, తిరుమల శ్రీ 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 చిన్నజియర్ స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, సివిఎస్ఓ శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. చంద్రప్రభ వాహనం సేవలో దేశంలోని 9 రాష్ట్రాల నుండి వచ్చిన 21 కళా బృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను కళాకారుల అద్భుత ప్రదర్శనలు వాహన సేవలో ఆధ్యాత్మిక శోభను మరింత పెంచాయి. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుండి 21 బృందాలలో 491 మంది కళాకారులు భరతనాట్యం, మోహినియాట్టం, కథాకళి, గౌడీయ నృత్యం, కృష్ణ మహిమ, గంగావతార్ రూపకం, శ్రీ రుక్మిణీశ విజయ, రసమయి గోవింద స్మృతి, మంజునాథ చరితం ప్రదర్శించారు. ఉత్తరాఖండ్కు చెందిన కళాకారులు జానపద నృత్యాలు, హరుల్ చోళియా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కళాకారుల కోలాటం, మహారాష్ట్ర, వారాకరీ భజన, జానపద నృత్యం, బతుకమ్మ, భాంగ్రా భక్తులను మంత్రముగ్ధులను చేసింది. అదేవిధంగా గోదాదేవి కళ్యాణం, అష్టలక్ష్ములు, అల్వార్ వేషధారణ, డ్రమ్స్ ప్రదర్శన భక్తులలో మరింత ఆధ్యాత్మిక భక్తి భావాన్ని పెంపొందించాయి. వివిధ రాష్ట్రాల సంస్కృతుల సమ్మేళనం భక్తులను ఆనందడోలికల్లో ముంచెత్తింది. వివిధ రాష్ట్రాల సాంస్కృతిక కళా ప్రదర్శనలతో కూడిన ఈ వాహనసేవ తిరుమలలోని భక్తులకు మరచిపోలేని అనుభూతిని అందించింది. మరిన్ని బ్రహ్మోత్సవాల విశేషాల కోసం మా తిరుమల యాత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీవారి ఆశీస్సులు అందరిపై కురవాలని కోరుకుంటూ